నీళ్ళు నెత్తిన పడ్డాయో టవల్ మీద పడిందో తెలియదమ్మా. సబ్బే తగిలిందో షాంపూ డబ్బా తగిలిందో. నీళ్ళల్లో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. అయ్యో వద్దు. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగుల మగాడు వచ్చాడు నాన్నోయ్. మన అర్జెంట్ గా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు హైట్ ఎంత? 6'1". బాబు లోపల నా కూతురు సాగుతురు మధ్య పోరాడుతుంది. వెళ్ళి రక్షించు బాబు. నువ్వు అడుగున్నర ఎక్కువ కదా, వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత, don't worry, don't worry, I'm coming. కాపాడండి. సార్ లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఉందయ్యా బాబు, అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా వెళ్ళు. డాక్టర్ ప్లీజ్. సార్ నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతారా, కాపాడం చేస్తారా? కాపాడండి, కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో ఏం మాట్లాడేంటి? ఇంకేం మాట్లాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 60 డాక్టర్స్ పంపించండి. సీరియస్. విజయ్ విజయ్ థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక కాలో చేయో విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీడికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. రేసు హార్స్ లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బేకో నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హీస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 కుట్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదవా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. రాముతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెంజ్కి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్ అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? అన్నా, ఆ లక్ష్మారెడ్డి గారు నీ మీద అటాక్ చేసినాడు కదా, నా కొడుకుని ఆడిన నరికి తోటలో పాతైపోయావన్నా. గబ్బునాయాలు అల్లుం దెబ్బకు ఎనికి దొరకకుండా ఉరికినాడు రా. అన్నా ఆడినిడుచుద్దన్నా. అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాడా? పెళ్లి గాంగానే అమ్మిని అత్తగారింటికి పంపడము, ఆ లక్ష్మారెడ్డి గాని పైకి పంపడము ఒకే తూరి జరగల్లా. నువ్వు వెంటబడి బయలుదేరా. అట్టాగే అన్నా, 2 నెలల నుంచి సీమగాలి తగలక పిచ్చెక్కిపోతాండా. అది వెంటనే వస్తాడా? ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే, అదే ఆ గంగిరెడ్డి గారు వచ్చాడంటే మన మాయాబజార్ నాటకం అంతా బయటపడిపోతుంది. ఏమండో శాస్త్రి గారు, నిండా మునిగాక చలికి గాని యుద్ధంలో దిగాక భయం గాని పడకూడదు.
అయినా మంది ఏమన్నా బొబ్బిలి వంశమా యుద్ధం చేయడానికి? పైగా వచ్చేవాడు నరరూప రాక్షసుడు. వాడికి కత్తెత్తాడంటే తలకాయకి సొరకాయకి తేడా కూడా తెలియదు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు. వాడికి కండబలం ఉంటే మనకి బుద్ధి బలం ఉంది. మెదడు ఉపయోగించండి. ఎంత పెద్ద పులైనా బయట ఉంటేనే ప్రమాదం, బోన్లో ఉంటే మందే విజయం. నా జన్మభూమి భూమి నారాయణ సీమా సీమా. ఎవరు మీరు? నీ పేరేంటి? దోమల మంది చల్లటానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం కాదు, నాకు తెలుసు మీరు పోలీసు వాళ్ళు. మీరు నా కాడికి ఎందుకు వచ్చారు సార్? నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు. దేనికి? హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్ లో ఒకటి నాన్ వెజిటేరియన్ నరికేసినందుకు. అందుకా? నువ్వు తప్పించుకోలేవు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అందరూ వచ్చారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించిన 4వ సింహరా ఈ పోలీస్. నేను ఒకసారి వాళ్ళని చూడాలనే. నీలాంటి ఆకు ఫ్యాషనిస్ట్ వాళ్ళు చూడరు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. ఇదేంటిది? మీ దగ్గర బేడీలు లేవా? ఉన్నాయమ్మా. మొన్న నీలాంటి కేడీలు వచ్చి పోలీస్ స్టేషన్ లో బేడీలు తీసుకెళ్ళిపోయా. దొంగలు మరీ చీప్ గా తయారైపోతున్నారు ఈ మధ్య. పోయా, మీరు మాటి మాటి కొడుతున్నారు. ఏంటి మాటి మాటి కొడతావా? దొంగల గురించి చీప్ గా మాడతారా నీ అయ్యా? కళ్ళకు గంతలేదు సార్. పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ సేఫ్టీ కోసం ఆయన. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఆ గొంతులు గుర్తుపట్టడానికి కాదు నేను ఎక్కడ అరెస్ట్ చేసి. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది? వీడిని అర్జెంట్ గా కఠిన కారాగారానికి తీసుకెళ్ళండి రా. ఏ ఊరు తీసుకెళ్తున్నారు సార్? ఏదో ఊరు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి. చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. జరుగు. అబ్బో నేను ఎక్కాలిగా సార్. ఏసీ లేదా? ఏంటిది బాబు? డ్రైవర్ బాబు గుండ్రంగా చెప్తున్నామండి ఆయన. ఇదిగో బాబు కళ్ళు చూస్తుంది సార్. ఏసీ సార్. సార్ ఏంటి సార్ ఇది? జైంట్ వీల్ లాగా గుండ్రంగా చెప్తున్నారేంటి? కొంచెం మూసు కూర్చుంటావా? భూమి గుండ్రంగా ఉంది. అంతేలే. అదే సార్, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కారు కూడా గుండ్రంగా తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సుస్వాగతం. ఇదే మీరు ఉండవలసినటువంటి రక్షక భట నిలయం. ఏమి నిలయం? రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఖైదీల వాసన, బీడీల వాసన రావట్లేదే? వస్తుంది. ఏ వాసన రాకూడదని నీకోసం స్పెషల్ గా సాంబ్రాణి వేసి అగరత్తులు వెలిగించాం. అంత రెస్పెక్టా? మేము మా ఖైదీల్ని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ఈ గంటేంటి, పూజలేంటి? పోలీస్ స్టేషన్ లో పూజ చేయకూడదా? ఏం చేయకూడదు? చేయొచ్చు. గంటలోకే పూజలోకే. మరి పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్స్ ఉండకూడదు. సొంట. ఆ లేడీ కానిస్టేబుల్స్ పూజలు చేయకూడదు. అక్కుపక్షి. అక్కుపక్ష లాంగ్వేజ్ లేదో తేడా ఉందే. ఇది అసలు పోలీసు లాంగ్వేజే కాదు. ఇతను ఎవరో మాట్లాడి కొడుతున్నాడు. నోర్మోయ్, ఇతను అతను సింగులర్ గా మాట్లాడద్దు. ఆయన మా పోలీస్ హెడ్. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు. తిని చావు. ముద్దపప్పు ఆవకాయ? అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. అది నువ్వు కాక నాన్ వెజిటేరియన్లు తిని మీ ఖైదీలు మా పోలీసుల మీదే తిరగపడుతున్నారా సొంట. ఖైదీలో పరివర్తన కోసమే ఈ చేంజ్. ఏంటి సార్ ఒక్కొక్కరు ఒకలా కొడతారు? అందరూ ఒకేలా ఎలా కొడతారు? చాలు సార్. సార్ పోలీసుల్లో పరివర్తన రావాలంటే పోలీసుల్లో అదే సార్, ఖైదీల్లో పరివర్తన రావాలంటే రోజు సాయంత్రం ఒక ఆఫ్ ఒక టీవీ వీసీడీ తెప్పించి 4 సకీల సినిమాలు చూపించండి. పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. ఇలా కొడితే నేను సజెషన్లు ఏమనమ్మా. ఇలా రామ్మా. చాలా మంచిగా అన్నాడు. అయ్యా, కోటిపల్లిలో పప్పు పరమేశ్వరం గారని సత్సాంప్రదాయం గల కుటుంబం. వారి అమ్మాయికి మన అబ్బాయికి ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అయితే ఇంకేమండి, మంచి రోజు చూసి పెళ్లి చూపులకి ఏర్పాటు 14వ తారీఖు గురువారం ఉదయం 6 గంటలకు లాంచీ మీద ప్రయాణం. అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి మాడిపోయిన బల్బులో పెట్టావు ఫేస్? ఇదిగో బావా, పొద్దు ముర్రు అంటే పెళ్లి చూపులు తీసుకెళ్తున్నారు. నా కళ్ళ సుందరికి ద్రోహం చేస్తున్నారు. అబ్బా, మనం వెళ్తున్నది పెళ్లికి కాదు కదయ్యా, వచ్చి చూపులకి. నేను 6 పెళ్లి చూపులు అయిన తర్వాత చేసుకున్నాను మీ అక్కయ్యని. ఆ మాటకు వస్తే నేను చూడకుండానే చేసుకున్నాను. ఒరే బామర్ది, నువ్వేం బాధపడకు. ఏదో వంక పెట్టి పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. వంకంటే ఐడియా వచ్చింది. పంతులు గారి చేతిలో ఓ పచ్చనోటు కొట్టి
జాతకం ప్రకారం నన్ను చేసుకుంటే పెళ్లి కూతురు ఢమాలని ఒక్క మాట చెప్పాననుకో, అమ్మ బామ్మర్ది కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా ఉంటే ఏంటో అనుకున్నాను. నీ బుర్ర ఐడియాల పుట్ట. మరేమనుకున్నావు? ఫాదర్ సెంటిమెంట్. ఒకవేళ ఆ అమ్మాయిని చేసుకుంటే వీడే అవుట్ అవుతాడని ఎంతో చెప్పావనుకో. మొత్తానికి ఇన్సూరెన్స్ బుద్ధులు పాలించుకున్నా కాదు. దీన్ని పెట్టి ఒక కొట్టు కొట్టారంటే వెళ్ళి గోదాట్లో పడతావు. అనకూడదా? అయ్యా చిన్న విషయం. పిల్ల తండ్రి గారు పెట్టుపోతల గురించి పెద్దగా పట్టించుకోరు గాని అబ్బాయి గారికి మాత్రం ఉద్యోగం కావాలని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇదిగో పంతులు, మా వాడికి ఉద్యోగం లేదని తెలుసు కదా. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఉద్యోగం అంతసేపు బావా, నేను తలుచుకుంటే రేపటికి వాడిని ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను. మీ వాడి పేరు నిప్పు విజయకృష్ణ, నా పేరు నెయ్యి వెంకటకృష్ణ, ఇద్దరు పేరు ఎన్వి కృష్ణ. వాడు ఎల్ఐసి ఏజెంట్, ఇదిగో విజిటింగ్ కార్డు. ఓహో, ఇదేదో అద్భుతంగా ఉందండి. ఏం అద్భుతంగా ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకోండి నాన్న. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఈ సంగీతాలు మళ్ళీ ఏం చేయలేవు. ధైర్యంగా ముందడిగాయి. పిల్లలు లాంచ్ చేసిందండి. ఇంకా వైద్యురాలండి బాబు. నమస్కారం. వీరిద్దరు పరమేశ్వరం గారికి స్వయాన తమ్ముళ్ళు, పప్పు సోదరులు. గుడ్లు పట్టండి. సామాను మొత్తం లోపల తీసుకురండి. ఈ మర్యాదలతో మధ్యపెట్టి అసలు తగ్గించరు కదా. మా నిప్పు ముందు ఆ పప్పులు ఎవడకో తమరు నిప్పు సగుంటే మా పప్పులు ఎందుకు? నిప్పు పప్పు రెండు వంశాలు భలే కుదిరినాయి. దీనికి వచ్చే నెయ్యి యాడ్ అయితే అమ్మా ఏమిట్రా? పిల్లలు వచ్చేసారు అమ్మాయిని అడిగి. అలాగే అలాగే. నమస్కారం బావగారు. అమ్మ లక్ష్మి అడవాళ్ళు లోపల తీసుకెళ్ళి. తమ్ముడు అన్నయ్య లోనకి ఇలా ఏర్పడడానికి కానంగా చూడు. అత్తగా ఏర్పాట్లు కాళ్ళు కడిగే ముందు ఎలవారు నోరు తీర్చడం ఆచారం అండి. నోట్లో సొగరేస్తారా? బెల్లం కట్ట పెడతారేమో రా. అన్నయ్య ఏర్పాటు రెడీ. ఇదేమిటండి గుమ్మలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా? అబ్బే తాంబూలం కాదండి, తీయటి పొట్టతేనే. ఎవరు నాకిట్టకు రాగానే ఇట్లా ఆకులతో నాకిచ్చేయటం మా ఆచారం అండి. అయితే నేను నాకచ్చా? మీరు ఒకటేమిటండి, రెండు నాకాలి. ఎందుకు? ఎందుకేమిటండి, మీరు ఇరు పక్షాల వారికి చెందినవారు కదా. చాలా విచిత్రమైన ఆచారం. ఇట్స్ గుడ్. ఏంటి బావ మొహమాల పెట్టావు? తీగానే ఉందిగా. నాకు జిడ్డుగాను ఏదో రకంగా ఉంది. అంటే మేము సరసానికి పెట్టిన ఆవులు మాకు మీకు వచ్చిందా? మీ తిక్క మాకురా. నూరుక బావా, ఇదే పద్ధతి అండి. ఏమనంటే అన్నా ఉంటారు కానీ ఆకుల్లో ఆవులం పోసి నాటించడం ఏంటండి? ఏదో సరదాకి సరసంటే. బావగారు ముందు కాళ్ళు కట్టుకోండి, లోపలికి వెళ్తాం. ఇదేంటండి మీ మర్యాదలు టూ మచ్గా ఉన్నాయి. నా లక్ష్యం నేనే కట్టుకుంటా. అదేం మాదండి. ఏమండి నాకు వచ్చే నీళ్ళు ఇప్పించండి. కాళ్ళే కదండి, నేను కడుగుతాను. కాళ్ళు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. వచ్చే నీళ్ళు ఇప్పించండి చాలు. చేతులే కదండి, నేను కడుగుతాను. చేతులు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. చెప్పండి నీళ్ళు ఇప్పించండి. మొహమా నేను కడుగుతాను. అయ్యో కాళ్ళు కాదు చేతులు కాదు మొహం కాదండి. ఆచారం పేరు చెప్పి ఆకు మీద ఆవులు నాకు ఇచ్చారు కదా. కాదండి, చెప్పండి నీళ్ళు ఇప్పించండి బాబు. బాబు బామోయ్ పెళ్ళోళ్ళు వచ్చేసారు త్వర కానీ. ఒరే బామర్ది కాస్త బ్రైట్ గా ఉండరా. బ్రైట్ గా ఏంటి బ్రైట్ గా ఉండేది? వద్దంటే తీసుకొచ్చారు. గుర్రాన్ని గట్టు దాకా తేవచ్చు కానీ నీళ్లు తాగించలేరు. తీరా నీళ్లు చూసాక తాగాలనిపించచ్చు కదరా. ఏమైనా నా స్వప్నసుందరి కనిపించే వరకు నీ కళ్ళల్లో కనిపించే సుందరి ఈ పెళ్లి కూతురు అయ్యుండొచ్చు కదా. అమ్మాయి తాళాలు గుర్తు ఎక్కడ పెట్టారు? తాళాల గుత్తి. అమ్మాయి లక్షణంగా ఉంది. ఒకసారి చూడరా బామ్మర్ది. చూడను బావా, పల్లెటూరు సిస్టర్ పెంటాస్టిక్ చూడు, బంగారు బొమ్మలా ఉంది. మరి అంత సిగ్గుపడిపోతారేటండి? అమ్మాయిని కూర్చుంటే తాళేసి చూడండి. అయ్యి బాబాయ్, అల్లుడు గారు నన్ను చూస్తారేంటి? అల్లుడు గారు అది నా పెళ్ళామండి. సైడ్ సైడ్ రెడ్
బాగారు ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? ఆలోచిస్తున్నాడు. అబ్బాయి ఎల్ఐసి ఏజెంట్. విజిటింగ్ కార్డు ఎన్వి కృష్ణ, నిప్పు విజయ కృష్ణ. నిప్పు విజయ కృష్ణ డౌట్ ఉంటే చూడండి. అత్తయ్య గారు అమ్మాయికి ఏమైనా పాత వస్తా అని అడగటం మామూలు పత్తండి, కానీ ఈసారి అట్ట కాదండి. తమరు ఏమి అనుకోపోతే ఆ ప్రశ్నలు మేము అడుగుతామండి. అన్నయ్య అడిగాయి. మా వంశానికి సంగీతం అంటే జ్ఞానం అండి. మీ ఊడికి జ్ఞానం ఏమైనా ఉందా అండి? కనీసం సాపాసాలైనా వచ్చండి. సాపాసాలు ఏంటండి? సంగీతం మొత్తం పాయసం తాగినట్టు తాగేసాయండి. ఈ మేడలు వేసుకొని ఏంటి మా బావమతి టాలెంట్ చూస్తారా? చూపించా. మా వాడు ఒక్కసారి వాయించారంటే కళ్ళు తిరిగిపోవాలంతే. ఆలస్యం ఎందుకంటే ఓ పట్టు పడదాం పట్టండి. హోమ్లీగా ఉంది. మరి మనుషులు ఎలా ఉన్నారు బావా? నైస్ పీపుల్. పాట ఎలా ఉంది? అద్భుతం. మరి గాత్రం ఆరోగ్యం అదిరిపోయింది. మరి పిల్ల ఎలా ఉంది? బాగుంది. ఒప్పేసుకో. మరి నా స్వప్న సుందరి కొట్టనంటే మొహం చెట్టు అయిపోద్ది. అన్ని నచ్చాక ఇప్పుడు ఏ పాయింట్ మీద నో అంటాం? అది కరెక్టే. ఏమిట్రా గుసగుసలు? అమ్మాయితో నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే అలా పక్క తీసుకెళ్ళి మాట్లాడుకోవచ్చుగా. ఏమావు గారు? అలాగే బాబుగారు. అమ్మా శ్రీలక్ష్మి, కళ్యాణ్ అలా పెరట్లో తీసుకెళ్ళు. ఇప్పుడేమంటావు? ఆర్డర్ మీ బాబు. ఐడియా. ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసి తనే ఈ సంబంధం వద్దనేట్టు చేస్తాను. చూస్తుండండి.